మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మనం కొన్ని దినముల నుండి ప్రకటన గ్రంథ ప్రత్యక్షతలనే ఈ మార్నింగ్ డివోషన్లో మనం ధ్యానం చేయించున్నాం. ఈ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేయించున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో, నమ్మకంతో, దేవుని రాకడ గురించిన భయంతో మనము ఉండాలి. ఏదో విని విడిచిపెట్టేవారుగా మనము ఉండకూడదు. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథము క్రైస్తవ జీవితానికి పరిపూర్ణమైనటువంటి ఉద్దేశాన్ని నిర్ణయం చేస్తుంది. క్రైస్తవ జీవితం యొక్క భవిష్యత్తును సంపూర్తి చేసేదే, లేదా సంపూర్ణంగా పరిపూర్ణంగా వివరించేదే ప్రకటన గ్రంథం. చాలా మత గ్రంథాలు, చాలా మతాలు భూమి మీద ఉన్నాయి. కానీ ఏ మతము కానీ, ఏ మత గ్రంథాలు కానీ మనిషి యొక్క భూత, భవిష్యత్, వర్తమాన కాలముల గురించిన వర్తమానాల్ని ఎక్కడా సంపూర్తి చేయాల. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మాత్రమే క్రైస్తవ మానవుని యొక్క జీవితాన్ని, దేవుని సృష్టి అయిన మానవుని యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా తెలియజేస్తుంది. అనగా జరిగిన కాలము, జరుగుతున్న కాలము, జరగబోతున్న కాలం. కొంతమంది అంటారు, కొన్ని మతాలు చెబుతాయి, ఇప్పుడు గనక సరిగ్గా జీవించకపోతే రాబోయే జన్మలో కుక్కగానో, నక్కగా, పిల్లిగా జీవిస్తారని. భవిష్యత్తును అలా చెబుతూ ఉంటాయి. కొంతమంది ఏమో స్వర్గములో ఎవరెవరో ఉంటారు, అక్కడ కూడా పాపం చేస్తారని చెప్తారు. ఇలాగా ఏవేవో రకరకాలుగా చెప్పేవారుగా ఉంటారు. కానీ మనిషి పుట్టినటువంటి మనిషి యొక్క జీవితాన్ని, అలాగనే మనిషి చనిపోయిన తర్వాత అతని పరిస్థితిని, రాబోయే యుగాలలో ఏం సంభవిస్తాయో స్పష్టంగా తెలియచేయబడిందే ఈ యొక్క బైబిల్. ఈ ప్రకటన గ్రంథాన్ని మనం చూసినట్లయితే మిగిలిన 65 పుస్తకాల కంటే ప్రకటన గ్రంథం 66వ పుస్తకమైన ప్రకటన గ్రంథం ప్రియులరా దేవుని యొక్క స్పష్టమైనటువంటి ఉద్దేశాలను తెలియచేస్తుంది. అనగా ఇది కృపాకాలపు సమయం, అనగా కృపాకాలం చివరి దినాలు. ఈ కృపాకాలము ముగించబడుతుంది. ఈ కృపాకాలము ఎప్పుడు మొదలైందో మీకు తెలియచేసాం ఆల్రెడీ. ప్రభు అయిన యేసు ఆరోహణమైపోయినప్పటి నుండి, అనగా వారు మేడగదిలో అందరూ కలిసి ప్రభు అయిన యేసు చెప్పిన వాగ్దానం కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ భూమి మీదకి మొట్టమొదటగా అపోస్తులైన వారి మీదకి దిగివచ్చారు. చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి ప్రభు చెప్తారు, హల్లెలూయా. అపోస్తులు అయిన వారి మీదకి, ప్రభు మాట విని విశ్వాసముతో ప్రార్థన చేయుచున్న వారి మీదకి దేవుని యొక్క ఆత్మ దిగొచ్చింది. ఆ రోజు నుండి, అనగా రమారమి ఇప్పుడు 2021లో మనమున్నాం. 2021 సంవత్సరము క్రితం పరిశుద్ధ ఆత్మ దేవుడు భూమి మీదకి దిగవచ్చాడు. ఇప్పుడు మన యొక్క
భూత భవిష్యత్తు వర్తమాన కాలముల గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని గురించి కూడా మనము ధ్యానం చేయాలి. మరి మనల్ని సృష్టించిన సృష్టికర్త ప్రియమైన బిడ్డలారా 3 పేర్లుగా పిలువబడుతున్నారు. స్వభావం ఒకటే. అది ఒకటి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు. స్వభావం ఒకటే. స్వభావములో మార్పు లేదు, కానీ పేరుల్లో మార్పుగా కనిపిస్తుంది. ముగ్గురు ఒకటే. త్రిత్వైక దైవము అన్నారు. మరి తండ్రిని గురించి ఏం తెలియజేస్తుందంటే సృష్టికర్త. తండ్రి అయిన దేవుడు సృష్టించి తన బిడ్డలుగా చేసుకుని వారిని తన చిత్తము చేయాలని దేవుడు మానవుని నిర్మించాడు. కానీ మానవుడు తండ్రి చిత్తాన్ని చేయని కారణాన్ని బట్టి పాపం చేశాడు. పాపం వల్ల ఆజ్ఞాతికరమైన పాపం వల్ల జీతం మరణం. దాని నుండి తప్పించుకోవటానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం వల్ల కూడా మానవుడు నీతిమంతుడిగా మార్చబడలేకపోయాడు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని అనగా గొర్రెపిల్ల రక్తము మనుషుల యొక్క పాపములను పరిహరించే రీతిగా ఒక నియమాన్ని, ఒక లాని దేవుడిచ్చాడు. కానీ మనిషి ఆ యొక్క నియమాన్ని ప్రియమైన బిడ్డలారా తనకు అనుకూలంగా మలుచుకుని పాపమును మాత్రం విడిచి పెట్టలేదు. అందుకనే తన కుమారుడైన యేసు ప్రభుని సర్వలోక మానవుల పాపములను తొలగించుట కొరకు రోజు రోజుకి బలర్పించటం కాదు, కానీ ప్రియులరా అనేకమైన వేల లక్షల గొర్రెలు అర్పించటం కాదు, కానీ ఆయనే గొర్రె పిల్లగా, ఆయనే ప్రధాన యాజకుడుగా తనను తాను నిర్దోషిగా తనను తాను సర్వలోకము కొరకు ఒక్కసారి బలియాగమయ్యి మనందరి పాపములను తొలగించారు. చప్పట్లు కొట్టి ప్రభు యొక్క నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అందరిలాగా మనము ఆచార సంబంధమైనవి పాపము నుండి విడుదల పొందుకోవటానికి రకరకాలైన కార్యక్రమాలు మనం ఏమీ చెయ్య అవసరము లేదు. ఒక్కటే మనం చేయాలి. చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తముగా ప్రభువు సన్నిధికి వచ్చి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాలి. కానీ ఇదివరకు ఏం చేయాలి? చేసిన వ్యక్తి, పాపం చేసిన వ్యక్తి గొర్రెనో మేకనో గువ్వనో పావురాన్నో తీసుకువచ్చి ప్రభు సన్నిధిలో అర్పించాలి. కానీ అక్షరార్థమైనటువంటి ఇటువంటి ఆచార సంబంధమైనవి లేవు. అందుకని మీరు చూడండి, కొంతమంది వివిధ మతస్థులు కొబ్బరికాయలు కొట్టడం, కొవ్వొత్తులు వెలిగించటం, బలులు అర్పించటం, కొండలకు వెళ్ళటం, తలనీళ్ళు అర్పించటం, ఏవో చేస్తారు, యజ్ఞాలు చేయటం, ఇటువంటి అన్నీ చేస్తారు. ఇటువంటి అన్ని ఏవి కూడా నిర్జీవమైన క్రియలు ఏవి కూడా మనిషిని పాపము నుండి విడిపించలేవు. ప్రైజ్ ది లార్డ్. ఆచారము అనగా ఆచార సంబంధమైంది మన పాపము నుండి మనల్ని విడిపించలేదు. ఆత్మ సంబంధమైన పశ్చాత్తాపం, వినండి, ఆత్మ సంబంధమైన పశ్చాత్తాపం పాపము నుండి శాపము నుండి విడిపిస్తుంది. అందుకనే ప్రియమైన బిడ్డలారా, ఇదిగో నా ప్రజలారా, మీరు తిరిగి మరలా నా వద్దకు రండి, నేను మిమ్మల్ని విడిపిస్తా అని, మిమ్మల్ని మీకు రక్షిస్తా, భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభువు మాట్లాడుతున్నారు. భూదిగాంత నివాసులారా నా వద్దకు రండి, నన్ను చూచి రక్షణ పొందుకోండి ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. చేతులు పైకెత్తి ప్రభు యొక్క నామాన్ని మహిమపరుస్తూ చెబుదాం. హల్లెలూయా. ఎస్, ఎవరు నిద్రపోకండి. కాబట్టి ప్రియమైన సంఘమా, ఇప్పుడు ప్రభువైన యేసు ఆయన దేవుని చిత్తం ప్రకారం సర్వలోక మానవుల రక్షణార్థమై 2021 సంవత్సరం క్రితం ఈ భూమి మీదకి వచ్చారు.
ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి తండ్రి చిత్తము, దేవుని యొక్క చిత్తము, ఉద్దేశాన్ని నెరవేర్చారు. అది ఏంటంటే ప్రియమైన వారులారా, దేవుడు ఒకే ఒక మాట చెప్తున్నారు. అదేంటో తెలుసా? దేవుని రాజ్యము సమీపించినది, మీరందరూ కూడా మారు మనసు పొందుకోండి. దేవుని రాజ్యము సమీపించినది అంటే ఇదిగో ఇక దేవుడు రాజ్యము చేయబోతున్నాడు. వినండి, దేవుడు రాజ్యం చేయబోతున్నాడు. మనుష్యుల రాజ్యం పోతుంది, రాజుల రాజ్యం పోతుంది, మనుషుల అధికారం పోతుంది. కాబట్టి పరలోక రాజ్యం, దేవుని రాజ్యం సమీపించేసింది. కాబట్టి మీరందరూ కూడా ఏం పొందుకోవాలి? మారు మనసు పొందుకోవాలి అని చెప్పారు. ఎప్పుడు వస్తుందండి దేవుని రాజ్యం? దేవుని రాజ్యము వచ్చే ముందు జరిగే సంభవాలు ఏమిటి? అదే ప్రకటన గ్రంథం. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది? వీళ్ళకు కూడా ఆతృత, శిష్యులకు కూడా ఎప్పుడు వస్తుందయ్యా దేవుని రాజ్యం? ఆ రాజ్యంలో ఉందామని కాదు వీళ్ళకే, మాకు ఎప్పుడు అధికారం వస్తుంది అన్నారు శిష్యులు. ప్రియమైన బిడ్డలారా, గ్రహించండి, నిజమే, దేవుని రాజ్యములో దేవుడు ఎవరికి అధికారం ఇస్తాడంటే, ఏలుబాటు చేసే జీవితం ఎవరికి ఇస్తారంటే, జై జీవితాన్ని చేసిన వారికి ఆయన రాజ్యములో అధికారం ఇస్తారు. చప్పట్ల కొట్టి ప్రభు యొక్క నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా చెప్పండి, బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అధికారము ఈ లోకాధికారము కాదది, ఈ లోక సంబంధమైన రాజ్యము కాదది. ప్రైజ్ ది లార్డ్. అది పరలోక రాజ్యం. దాని అధిపతి సర్వశక్తివంతుడైన దేవుడు. అది నీతి రాజ్యం, అది పరిశుద్ధమైన రాజ్యం. కాబట్టి ప్రభువైన యేసు, ఆయనకు ముందున్నటువంటి యోహాను కూడా, ప్రవక్త అయినటువంటి బాప్తిసమిచ్చి యోహాను కూడా చెప్తున్నాడు, ఇదిగో సర్వలోక ప్రజలారా మీరందరూ మారు మనసు పొందుకోండి, దేవుని రాజ్యం సమీపించింది. దేవుని రాజ్యం అతి సమీపంగా ఉంది. ఈ భూలోక రాజ్యాలన్నీ, ఈ భూ సంబంధమైన అధికారాలన్నీ కొట్టివేయబడతాయి. మీరు చూడండి ప్రియమైన బిడ్డలారా, ఒక్కొక్క సంభవం జరుగుతున్నప్పుడు ప్రభు అయిన యేసు గురించి చెప్తా వినండి, నిద్రపోవద్దు. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి పరిపూర్ణ ఉపదేశాన్ని ఇచ్చి ఆయన 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసి ఆయన తండ్రి దగ్గరకు ఆరోహణమై వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు యెరూషలేమును వదిలి వెళ్ళొద్దు, తండ్రి నా ద్వారా ఇచ్చిన వాగ్దానము కొరకు కనిపెట్టి ప్రార్థన చేయండి, అప్పుడు పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు, మీతో ఉంటాడని చెప్పారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, అదే రీతిగా వారు మేడగదిలో కూర్చుని ప్రార్థన చేసినప్పుడు, మోకరించి 10 దినాలు ఉపవాసముడు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చాడు. ఆ దిగివచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు వరకు మనతో ఉన్నారు. ఎప్పటి వరకు ఉంటారండి? ఎప్పుడు వరకు ఉంటారు అంటే, ప్రియమైన బిడ్డలారా గ్రహించండి, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుని మరలా ఇదిగో తన యొక్క కుమారుని రక్తము చేత పవిత్రపరచబడి రాకడ కొరకు సిద్ధపరచబడినప్పుడు, కాలము సంపూర్ణమైపోయినప్పుడు దేవుడు తన కుమారుని మధ్యాకాశానికి పంపబోతున్నాడు. అప్పటి వరకు పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అది ఎప్పుడు అంటే అది ఎవరికినే తెలియదు. అయితే ప్రభు ఒక హింట్ ఇచ్చారు, ఒక సూచన ఇచ్చారు. అది ఏంటంటే, నా రాకడ యుగ సమాప్తి ముందు ఇవి జరుగుతాయి. ఏం జరుగుతాయి అంటే, మత్తయి శుభవార్తలో మనం అనేక సార్లు చదువుకున్నాము, ఇవి జరుగుతాయి అని చెప్పాడు. ఒకసారి 24వ అధ్యాయం 1వ వాక్యం నుండి ఒకరు చదవండి, మైక్ తీసుకుని చదవండి. ఒకరు 24వ అధ్యాయం నుండి ఒకరు చదవండి త్వరగా. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడాలను ఆయనకు చూపించి, అందరూ తీయాలి. మత్తయి శుభవార్త 24వ అధ్యాయం చదివితే దేవుని రాకడ ఎప్పుడో మనకు కొంచెం అవగాహన వస్తుందండి. అందుకని మిమ్మల్ని చదివిచ్చేది. ఇక సమయం లేదు, ఇక
అందుకని దేవుని రాకడకు సిద్ధపడండి. శ్రమలు, నిందలు, అవమానాలు ఇవన్నీ మనతో ఉంటాయి. వాటిని లక్ష్య పెట్టకుండా నన్ను అన్నారు, నన్ను అదే చేశారు, ఇలాగ అంటున్నారు అని నువ్వు దేవుని ఆత్మకు అవకాశం ఇవ్వకోకుండా నీకు నీవే కృంగిపోయి సైతానికి అవకాశం ఇవ్వకోకుండా రాకడకు సిద్ధపడండి. చదువు. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడలను ఆయనకు చూపింపవచ్చిరి. అందుకైనా మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడి మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వారితో అనెను. ఆయన ఒలివల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు ఏకాంతముగా వచ్చి, అది ఎప్పుడు జరుగును? ఆయన ఒలివల కొండ మీద కూర్చునున్నాను. ఈ కొండ మీదకే మరలా రాబోతున్నాడు ఆయన. చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో అనగా 4వ రాకడలో ఆయన ఆ కొండ మీదకి రాబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. చదువు. ఆయన ఒలివల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడుకును ఈ యుగ సమాప్తికును సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవరును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. ఒకటి, ఎవరును మిమ్ములను మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి, ఇదిగోండి మనం ఉపదేశంలో ఉన్నాం, అపోస్తల బోధలు. ఎవ్వరు మిమ్మల్ని మోసపరచకుండా ఎవరు అసలు మళ్ళీ మోసం చేసేది? మోసగాడు ఎవడో? అపవాది అయినా సాతాను మనుషుల్లో ప్రవేశించి క్రియ చేస్తాడు. ఒక్కొక్కసారి నీ హృదయాన్ని కూడా తిప్పివేస్తాడు. ఎవరెవరో నామకర్త బోధకుల ద్వారా మనుషులను చూపించి రకరకాలుగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. నెక్స్ట్, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. అదిగో అంత్య దినాల్లో అనేకులు నేనే క్రీస్తునని వస్తారు. మాదే నిజమైన బోధ, నిజమైన అద్భుతాలు మేమే చేస్తున్నామంటారు. జాగ్రత్త. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారం గూర్చి వినబోదురు. అది యుద్ధాలు. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది, 2వ ప్రపంచ యుద్ధము అయిపోయింది, 3వ ప్రపంచ యుద్ధం రెడీగా ఉంది. కాబట్టి యుద్ధ సమాచారాలు వింటారు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. మీరు కలవరపడద్దు. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. కలవరపడకూడదు. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అదిగో అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగును. ఇక్కడ ప్రభు రాకడ ముందు చెప్తున్నామండి. మొదటి యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధాలు అయిపోయినాయి, కానీ అంతం రాదు. మళ్ళా అదే చెప్తున్నాడు ప్రభు, అంతం రాదు. మరలన్నాడు, మరలా జనముల మీదకి జనములు లేస్తారు. రాజ్యం మీదకి రాజ్యమును లేచును. ఒక రాజ్యం మీదకి మరొక రాజ్యం లేస్తుంది. అంటే అమెరికా మీదకి మరొక దేశం మీదకి అమెరికా, రష్యా, ఇలాగ ఒకరికొకరి మీద లేస్తారు. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. అదిగోండి భూకంపాలు, కరువులు, ప్రజలు కొట్టుకుపోతున్నారు, భూకంపాలు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదరు. అది అప్పుడు జనులు మిమ్ములను, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు వరకు చదువుకున్నాయని ఒక ఎత్తు, ఇప్పుడు చదువుతుంది ఒక ఎత్తి మాట. సంఘము శ్రమలు పడాలి. సంఘం ఏం పడాలి? శ్రమలు పడాలి. ఇంకేముంది శ్రమలయ్యా, ఇప్పటికి ఎన్నో శ్రమలు. ఇంట్లో వాడు మారలా, ఇంట్లో బాధలు, ఇంట్లో ఎన్ని అని అనుకుంటున్నావేమో. ఇంకా శ్రమలు మన మీదకి రాబోతున్నాయి. హల్లెలూయా. నెక్స్ట్, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదరు. శ్రమల పాలు చేస్తారు, చంపేస్తారు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. మీరు మైకు కిందకు పెట్టు చదువు. మీరు నా నామము నిమిత్తము సకల
జనుల చేత ద్వేషింపబడుదురు. మనల్ని ఎవ్వరు మంచోళ్ళు అనరు. అంటున్నారా? మిమ్మల్ని ఎవరన్నా మంచోడా అంటున్నారా? అనరు. మనల్ని ఇంట్లో వాళ్ళు అనరు, బయట వాళ్ళు అనరు. అనేకులు అభ్యంతరపడి, అనేక మంది అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషిద్దురు, ఒకరినొకరు ద్వేషిస్తారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి, అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అదిగోండి, అనేక మంది ప్రేమ చల్లారిపోవును. అంతము వరకు సహించు వాడెవడో వాడే రక్షింపబడును. ఆమేన్. ప్రభు యొక్క రాకడ ముందు జరిగే సంభవాలని యేసు ప్రభు ఒక చిన్న హింట్ ఇచ్చారు. మనం చదువుకున్నవన్నీ ఇప్పుడు మనం వింటున్నామో చూస్తున్నామో. అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన వస్తారు అని మనం సిద్ధపడాలి. ఉందా? సిద్ధపాటు ఉందా? సిద్ధపాటు ఉందా? ప్రభు రాకడ గురించి నువ్వు సిద్ధపడుతున్నావా? పాట ఉంది కదా. హల్లెలూయా. ఏం పాట అది? రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసు, పాడదాం. రావయ్యా, రావయ్యా, రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసయ్య రాకడ సమయములో ఎదురే రక్షణ నీకుందా? యేసయ్య రాకడ సమయములో రక్షణ నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగ రావయ్యా, రావయ్యా. ఆమేన్. రావయ్యా యేసయ్యా, వేగ రావయ్యా. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా? యేసునాథునితో సహవాసము నీకుందా? యేసునాథునితో సహవాసము నీకుందా? ఆమేన్. కాబా, ఓ పరిశుద్ధాత్ముడా, కాబా తీరాబాక, ఓ సంఘమును రాకడకు సిద్ధపరిచయ్యా, పరిశుద్ధపరిచయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే అన్నిటికన్నా
మిన్నైనా కన్నీటి ప్రార్థన నీకుందా? అన్నిటికన్నా మిన్నైనా కన్నీటి ప్రార్థన నీకుందా? ఎల్లా వేళలో స్తుతియాగము నీకుందా? ఎల్లా వేళలో స్తుతియాగము నీకుందా? రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. ఆ కడ సమయంలో కడబోధ శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? చేతులు పైకెత్తావా? ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? మోకరించుదాం మనమందరం కూడాను. సమయం లేదని ప్రభు మాట్లాడుతున్నారు. దేవుని మహాకృపను బట్టి ఆయన రాకడ కొరకు సిద్ధపడే ధన్యతను, ఉపదేశాలను ప్రభు మనకిస్తున్నారు. ఆయన యొక్క పాదాలను పట్టుకుని ఆయన పాదాల దగ్గర చేరి కన్నీటితో మనమందరం ప్రార్థన చేద్దాం. దేవా, ఇంత గొప్ప రక్షణను నేను నిర్లక్ష్యపరచుకోకూడదయ్యా. ఎన్నెన్నో సార్లు నేను తప్పిపోయాను. నిజమైన మారు మనసు లేదయ్యా. దేవుని రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందుకోండి అన్నా. ఆ 2021 సంవత్సరాల క్రితం మీరు మాట్లాడిన మాటను ప్రభా, నీ రాజ్యం సమీపమైనదని మరొకసారి మీరు మాతో మాట్లాడుతున్నా. ఈ మాటలన్నిటిని బట్టి స్తుతిస్తున్నామయ్యా. దేవా, మాకు కలిగిన రక్షణ మేము గట్టిగా పట్టుకోవాలయ్యా. నోరు తెరవండి. ఇది నిద్రపోయే సమయాలు కాదు, ఇది సోమరులుగా ఉండే సమయాలు కాదు. ఇదిగో వచ్చువాడు త్వరగా వచ్చుచున్నాడు. తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారముల వలనైనను మందముగా ఉండక ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడాలి. చేతులు పైకెత్తి కన్నీటితో ప్రార్థన చేయి. ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? యేసుని ఆశించే దీన మనసుందా? దీన మనసు మాకు దయచే. సాత్వికమైన హృదయం మాకు దయచే. నేను దీనుడను, సాత్వికుడు అన్నావు కదయ్యా. మానవ లోక పాపపు ఏ స్వభావాలు ఉండనివ్వద్దు. విరిగి నలిగిన హృదయము దయచే ప్రభు. యేసుని ఆశించే, యేసు మనల్ని ఆశించే దీన మనసు మనకుందా? లోకంలో ఏమీ లేదు, అంతా పాపం, మోసం, అపవిత్రత, దుష్టుని చేతిలో ఉంది లోకం. కన్నీటితో ప్రార్థన చేయి. భయభక్తులు కలిగి ఉండు. ప్రభా, నీ రాకడ కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా, సిద్ధపడుతున్నానయ్యా అని చెప్పు. రాబాతి రాబాకార. శ్రమల్లో కృంగిపోవద్దు. నిందలని, అవమానాలని, ఓ
ఏమాత్రం కూడా నువ్వు కృంగిపోవద్దు. శ్రమలో మనకు తోడున్నాడు ఆయన. ఓ రామక షాబాది, ఓ దిరామక తరామా సికారిలామా. చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. కృపలతో నింపు నాయన అని అడుగును. హౌరాక తురులామా సిఖరలామాది. ఇదిగో వచ్చువాడు త్వరగా వచ్చుచున్నాడు. ఖరామా దిరా దురామా కరాలా దరా. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రాకడ సమయములో కడబూర శబ్దముతో శ్రమలో నా సహవాసం నీకున్నా, స్తుతించే నాలుక నీకుందా? శ్రమలో నీ సహవాసం, స్తుతించే నాలుక నీకుందా? ఆత్మల కొరకైనా భారము నీకుందా? ఆత్మల కొరకై ఎంతో మంది నశించిపోతున్నారు. అదే ఆత్మల కొరకైనా భారము నీకుందా? ఆత్మల కొరకైనా భారము నీకుందా? ఆత్మల కొరకైనా ఆత్మల కొరకైనా భారము నీకుందా? రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా. ఆమేన్. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా.